5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ జగన్ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. టీడీపీలో ఓ కమెడియన్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడే అర్హత కూడా ఆనం వెంకట్రామరెడ్డికి లేదన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. నాడు 2.5 ఏళ్లు చంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో ప్రభుత్వ సొమ్ము ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. సినిమాలో సీరియస్గా సినిమా జరిగేటప్పుడు మధ్యలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. ఎందుకంటే జనాల్ని ఒక కమెడియన్ వచ్చేసి ఎంటర్టైన్ చేస్తాడు. అచ్చం అదేలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏదో అసెంబ్లీ గురించి దాని గురించి రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నప్పుడు ఒక కమెడియన్ వచ్చాడు. ఆ కమెడియన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదేదో పిచ్చి కారుకుతలన్నీ కూర్చాడు. అసెంబ్లీకి రావాలన్నా వద్దా అనేది మా పార్టీ లెజిస్లేట్ పార్టీ యొక్క నిర్ణయం. నువ్వెవడయ్యా అడిగేదానికి? నీకేం హక్కు ఉందయ్యా? సరే, నువ్వు ఏదో అంటున్నావు కదా, అసెంబ్లీకి రాకుండా ఒరే అంట. నీ లాంగ్వేజ్లో చెప్పంటే కమెడియన్ గాడు ఒరే అంట. నేను కూడా నాకు సంస్కారము పక్కన పెడితే మా అధ్యక్షుల వారు మా సంస్కారం వద్దమ్మా అనేసి మాకు చెప్తే ఒరే అని మేము కూడా మాట్లాడగలం. నీ యొక్క చీఫ్ బాడీ లాంగ్వేజ్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. చంద్రబాబు కారణం లేకుండా 2.5 సంవత్సరం అసెంబ్లీకి రాలేదు కదా. 2.5 సంవత్సరం అసెంబ్లీకి రాకుండా జీతాలు ఫ్రీ, కరెంటు బిల్లు ఫ్రీ, పనులు ఫ్రీ, నువ్వు అన్నట్టు ఇంటర్నెట్ ఫ్రీ, ల్యాండ్ లైన్ ఫ్రీ, ఇవి ఇంట్లో పనులు అందరూ కూడా. ఎందుకయ్యా? ఏమారో చంద్రబాబు ఇంటికి పంపించాడు ఆయనకి.